2009 ఎన్నాళ్ళు పట్టిందండి? 2009కి అంటే సుమారుగా నాకు తెలిసి 30 ఏళ్ళు పట్టింది. మళ్ళీ చిరంజీవి లాంటి వాళ్ళు ఒక రాజకీయంగా ఒక బలమైనటువంటి శక్తిగా రావటానికి. మరి చిరంజీవి వచ్చాడు. ఎంతో కొంత 2 బలమైనటువంటి పార్టీలు ఉన్నా కూడా 18% ఓట్లు, సీట్లు కొన్ని సంపాదించగలిగాడు. కానీ ఆ పార్టీని ఉంచారా? దాని వెనకాల ఎన్ని కుట్రలు జరిగాయి? ఎన్ని పార్టీలే కాదండి, మీడియాతో సహా చాలా మంది కుట్రలు చేశారు. జెండా పీకేస్తున్నారని ఆ రోజున పిఆర్పిని, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ కుట్రలను గిన తట్టుకోని గిన చిరంజీవి గిన ఉంటే, రాజకీయాల్లో ఉంటే, కాంగ్రెస్ పార్టీలో కలపకుండా ఉంటే 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి తిరుగులేనటువంటి ముఖ్యమంత్రిగా చిరంజీవి ఉండగలిగాడు. చిరంజీవి ఉండేవాడండి. ఎందుకు ఆ కుట్రను తట్టుకోలేకపోయాడు? ఎందుకంటే 2 వర్గాలు, ఒకవైపున కాంగ్రెస్, ఇంకొక వైపున తెలుగుదేశం. వీళ్ళిద్దరూ కుట్రలు చేసి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో, అనివార్యమైనటువంటి పరిస్థితుల్లోనూ లేకపోతే ఇంకొక ఇబ్బందుల్లోనో కాంగ్రెస్ లో కలిపాడు. ఒక అవకాశాన్ని కోల్పోయాడు. కాపు సామాజిక వర్గం ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా చిరంజీవికి వచ్చేది. ఇది రెండోసారి అండి. నేను 2014 వరకు ఉంటే చిరంజీవి ముఖ్యమంత్రి అవుతాడు అనేటువంటిది ఒక అంశం అయితే, అంతకు ముందు కూడా ఒకసారి చిరంజీవి ముఖ్యమంత్రి అవకాశాన్ని కోల్పోయాడు. ఇది ఎప్పుడు అనంటే 1995లో ఎప్పుడైతే ఎన్టీ రామారావు మీద చంద్రబాబు నాయుడు తిరుగుబాటు చేసిన తర్వాత, ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనిశ్చితిలో ఉన్నటువంటి నేపథ్యంలో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉండి, ఆయన చిరంజీవికి, నాకు తెలిసినటువంటి సమాచారం మేరకు, చిరంజీవితో మాట్లాడి నేరుగా ఇది సరైన సమయం, ఆంధ్రప్రదేశ్ లో మీరు రాజకీయాల్లోకి రండి, మీరు ముఖ్యమంత్రి అవటానికి అన్ని అర్హతలు ఉన్నాయి అని నేరుగా పివి నరసింహారావు ఆహ్వానించారని. అప్పుడు మరి చిరంజీవి మరి ఎందుకు రాలేదో, లేదా 95 తర్వాత అండి, 95 తర్వాత అప్పుడు రాజకీయ అనిశ్చితి వచ్చింది. ఎందుకంటే ఒకవైపున తెలుగుదేశం పార్టీలో సంక్షోభము, ఇంకొక వైపున లక్ష్మీపార్వతి ఒక పార్టీ, ఇంకొక వైపున హరికృష్ణ ఒక పార్టీ, తెలుగుదేశం చిన్న భిన్నమైనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ఆయన ప్రయత్నాలు చేసిన పరిస్థితుల్లో, ఆ సమయంలో చిరంజీవి గిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తే ముఖ్యమంత్రిగా ఉండేవాడు అనేటువంటిది అనుభవశాలి అయినటువంటి పివి నరసింహారావు చెప్పారు అనేటువంటి. అప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి అయి ఉండేవారేమో చెప్పలేము. మరి ఆ తర్వాత రెండోసారి వచ్చినటువంటి అవకాశాన్ని ఏమో పోరాటం చేసుకుని సీట్లు తెచ్చుకుంటేనేమో వీళ్ళిద్దరూ కలిసి అప్పుడు కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి చేశారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ భారతదేశంలో 100% స్ట్రైకింగ్ రేట్ తో ముందుకు వచ్చాడు. ఎన్ని సీట్లు పోటీ చేస్తే అన్ని సీట్లు గెలిచినటువంటి పవన్ కళ్యాణ్ మీరు ఈ 14 నెలల్లో చూస్తే మొదటి 3-4 నెలల్లో బానే ఉందండి. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అసలు ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఉంటున్నాడు, ఆయన యాక్టివిటీ ఏంటి, అసలు ఈ ప్రభుత్వంలో పాత్ర ఏంటి అనేటువంటిది కాపు సామాజిక వర్గం వాళ్ళు అయితే జనసేన వాళ్ళ కాదండి, చాలా మందికి $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. ఏదైనా ఒక సినిమాలో డైరెక్టర్ చెప్తే యాక్టింగ్ చేయడానికి హీరో వస్తాడు కదా, ఆ యాక్టింగ్ చేసి వెళ్ళిపోతాడు. అలాగనే నిన్న ఉచిత బస్సు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వచ్చాడు, పవన్ కళ్యాణ్ కూర్చున్నాడు, అయిపోయింది అదంతా. రేపు పొద్దున రెండో ప్రోగ్రామ్ లో పాల్గొంటాడు, తర్వాత మళ్ళీ కనపడ్డావు. దీని వెనక ఈ డైరెక్షన్ ఏందో, మరి ఆయన యాక్షన్ ఏందో, ఎక్కడ కుట్ర జరుగుతుందో భయం ఇది. ఓకే, కృష్ణాంజలి గారు ఒక కాలర్ ఉన్నారు ఏలూరు నుంచి, గురుస్వామి గారు. నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి సార్. గతం గత అండి, రంగా గారు, చిరంజీవి గారు, ఆ విషయం వేరేనండి. ప్రస్తుతము ఒక ఆశాజీవిగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చారు, ఏదో దెబ్బతిన్నారు. ఆయన నోరు మంచిది కాకుండా